భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంటే భర్త విడాకులు పొందవచ్చా? ఇది ఒక గ్రౌండ్ మాత్రమే. అంటే ఇది ప్రూవ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద అడల్టరీ అంటారు దీన్ని. ఎందుకంటే ఒక భర్త బతుకుండగా ఇంకో వ్యక్తితో అక్రమ సంబంధం. అదేవిధంగా భర్తకు కూడా వస్తుంది. భార్య బతుకుండగా ఇంకో వ్యక్తితో ఇంకో ఆడమితో భర్త పెట్టుకుంటే ఇది అడల్టరీ సెక్షన్ 498 కింద వస్తుంది. ఇక్కడ ఈ ఏదైతే మనకు ఉన్నటువంటి అడల్టరీ అనే ప్రూవ్ చేయాలంటే చాలా కష్టం. చట్టం ఏం చెప్తాదంటే చాలా ఘోరం ఇది. అంటే చట్టంలో ఉన్నటువంటి ఇష్యూని మీ ముందు పెడుతున్నా. కంటిన్యూస్గా మనం అడల్టరీ కింద ప్రూవ్ చేయాలంటే, కోర్టుకు ప్రూవ్ చేయాలంటే, డైవర్స్ తీసుకోవాలంటే కంటిన్యూస్గా ఒకే వ్యక్తితోటి 3 సార్ల కంటే ఎక్కువ సార్లు ఆమె అతనితో దొరకాలి. అది దొరకబట్టాలి, పోలీస్ కేసు పెట్టాలి. ఆ దొరికినోన్ని ఈమెను తీసుకుపోయి బ్లడ్ శాంపిల్ వాళ్ళు కలిసినరా, ఇంటర్ కోర్సుగా పాల్గొన్నారా లేదా చూడాలి. కానీ 3 సార్ల కంటే ఎక్కువ సార్లు ఉంటేనే అడల్టరీ కింద వస్తుంది. అట్లా ప్రూవ్ చేయగలిగితే మనకు కోర్టు వారు ఆ బిచ్చం వేసినట్టు ఆ డైవర్స్ ఇస్తారు. లేదు అంటే ఇంకేం చేసేది లేదు. చట్టంలో ఒక వ్యక్తితో 2 సార్లు తిరిగి ఇంకో వ్యక్తితో వీడిని మార్చి ఇంకోని మార్చేటి ఉంటే ఇక మనం చూడనట్టుకు న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టినట్టు మనం కూడా, అంటే అలాంటి బాధితులు ఎవరు ఉంటారో వాళ్ళు పాపం గంతలు కట్టుకోవాల్సిందే. కానీ మగవానికి డైవర్స్ రావాలంటే తలకాయ కింద కాళ్ళు మీద రోజు అర్ధగంట ప్రాక్టీస్ చేసి 365 రోజులు చేసినా రాదు, 3 సంవత్సరాలు చేసినా రాదు. ఈ అడల్టరీ కాదు, ఏది కూడా ప్రూవ్ చేయాలంటే కూడా భార్య కోరుకుంటేనే తప్ప భర్తకు విడాకులు రావు అనేది చట్టంలో ఉంది. ప్రాపర్గా మీరు ఇది మనం మాట్లాడుకునే అంశం ఏదైతుందో, భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఈ గ్రౌండ్ను చూపెట్టి విడాకులు పొందవచ్చా అనే అంశం పైన మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఉన్న చట్టంలో ఉన్నటువంటి లొసుకులు, అంటే భారత స్త్రీకి ఆ గౌరవం కల్పించబడ్డది. ఆమె లోపల వ్యక్తిగత పరివర్తనలో మార్పు రావాలి తప్ప, సామాజిక విలువలతో కూడుకొని సమాజంలో ఒక వ్యక్తిగా ఒక మంచిగా ఒక జీవనం కొనసాగించాలనే ఆలోచన రావాలి తప్ప, ఈ ఒక అంశం పైననే మనం పోయి ఆమెను అడల్టరీ అని చెప్పి భర్త పోయి భార్యను బజార్లు వేసుకొని అక్కడ పోయి కంప్లైంట్ ఇస్తే నలుగురు ఇట్లా పోయి సమాజంలో సామాజిక విలువలు కోల్పోవడం తప్ప, ఇది చట్టపరంగా ఇది ఒక గ్రౌండ్గా మనం తీసుకుపోతామని చెప్పి చాలామంది కోర్టును ఆశ్రయిస్తారు. కానీ ఎట్టి పరిస్థితిలో దీన్ని ఆధారంగానైతే డైవర్స్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ, రాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆమె కాన్సెంట్ కోఆపరేట్ చేయాలి. ఎవడైతే దొరికిండు ఉన్నాడో వాడు ఒప్పుకోవాలి, వాడిని ఎగ్జామిన్ చేయాలి, క్రాస్ ఎగ్జామినేషన్, చీఫ్ ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా తతంగాలు జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ కోర్టు ఉన్నది ఏంటంటే ఏం కూడా ఫ్యామిలీ కోర్ట్స్కున్న పవర్స్ ప్రాపర్గా ఒక 5 to 6% ఏమన్నా ప్రాపర్గా జస్టిస్ చేస్తుందో కానీ మిగతా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో జస్టిస్ చేసే పరిస్థితులు లేవు. ఎందుకంటే చట్టంలో ఆ అవకాశం లేదు. మీరు సామాజిక విలువలకు కట్టుబడి ఉండి సామాజిక బాధ్యతతోటి భార్యాభర్త ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని, మీకు పిల్లలు ఉంటే పిల్లల భవిష్యత్తు కోసం కానీ, మీ ఎదుగుదల కోసం కానీ, భర్త కోసం భార్య, భార్య కోసం భర్త ఒక అనుకూలంగా ఉండాలి తప్ప, ఫ్యామిలీ కోర్టు పోతేనో వీళ్ళమ్మ నాన్ననో వాళ్ళమ్మ నాన్ననో అందరు కలిసి బజార్లో పడి రోడ్ల మీద పడి ఇది రచ్చబండ వేసుకొని కుటుంబాన్ని రచ్చర చేసుకొని రోడ్ల మీద వేసుకోవడం తప్ప, నీకు ఈమె ఇక్కడ ఇట్లయింది అట్లయిందని చెప్పుకొని నీకు వచ్చేది లేదు. ఇది సింపతి గెయిన్ చేసుకుంటావు అనుకుంటావు. కానీ అక్కడికి వచ్చినాక తీరా చూస్తే భార్య ఇజ్జత్ పోతుంది, భర్త ఇజ్జత్ పోతుంది. అందరి ఇజ్జత్ పోనీకే ఈ వ్యవస్థ. కానీ ఫ్యామిలీ కోర్టు మీకు జరిగే న్యాయం చేసేది అయితే లేదు. 3 సార్ల కంటే ఎక్కువ సార్లు ఒక వ్యక్తితో కంటిన్యూస్గా రిలేషన్లు ఉంటేనే ఆమెను అడల్టరీ కింద ప్రూవ్ చేసి అప్పుడు డైవర్స్ గ్రౌండ్ కింద తీసుకుంటుంది. ఇది సాధ్యపడుతుందా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.